బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవల కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్ లో ఆ సంస్థ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. ఇక ఈ క్రమంలోనే నేటి ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రొక్లైనర్లతో అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ముందుగా కావూరి హిల్స్ లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కావూరి హిల్స్ లోని పార్క్ స్థలంలో ఓ స్పోర్ట్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకిచ్చింది. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవల కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్ లో ఆ సంస్థ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. అయితే ఈ క్రమంలోనే నేటి ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రొక్లైనర్లతో అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ముందుగా కావూరి హిల్స్ లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులకు మోహరించారు. ఇక కావూరి హిల్స్ లోని పార్క్ స్థలంలో ఓ స్పోర్ట్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకిచ్చింది. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు.